మంగ్లీ బాధితుల తరపున పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అడ్వకేట్ సుబ్బారావు ఫిర్యాదు చేశారు. పంజాగుట్ట పోలీసులు తనకు ఆల్కహాలిక్ పరీక్షలు నిర్వహించడం కేసు డైవర్షన్లో భాగమేనంటోన్న అడ్వకేట్ సుబ్బారావుతో మా ప్రతినిధి శశి ఫేస్ టు ఫేస్. హైడ్రామా చోటు చేసుకుంది. మంగ్లీకి సంబంధించినటువంటి బాధితులను తీసుకుని అడ్వకేట్ సుబ్బారావు పోలీస్ స్టేషన్కి వచ్చారు. సో అదే సమయంలో పంజాగుట్ట ఇన్స్పెక్టర్ అడ్వకేట్ సుబ్బారావును అడ్డగించారు. సో ఆయన మద్యం సేవించారంటూ కూడా ఆ ఇన్స్పెక్టర్ అనుమానించినటువంటి నేపథ్యంలో ఆయనకు డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహించిన తర్వాతనే పోలీస్ స్టేషన్లోకి అనుమతిస్తానంటూ ఇన్స్పెక్టర్ చెప్పడం జరిగింది. సో ఇదే నేపథ్యంలో పోలీసులు ఎట్టకేలకు డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహించారు. అందులో సుమారుగా 27 పాయింట్స్ డ్రంక్ అండ్ టెస్ట్ లో రిజల్ట్ రావడం జరిగింది. అయితే పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరిని కూడాను ఇదే తరహాలోనే డ్రంక్ అండ్ టెస్ట్ నిర్వహిస్తారా అనేటటువంటి ప్రశ్నను ప్రజెంట్ ఇప్పుడు అడ్వకేట్ సుబ్బారావు అడుగుతున్నారు. ఇదే విషయంపై మనతో మాట్లాడడానికి అడ్వకేట్ సుబ్బారావు ఉన్నారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మీకు డ్రంక్ అండ్ పరీక్షలు నిర్వహించారు, మీరు మద్యం సేవించారు కాబట్టి మీరు మద్యం సేవించడానికి క్లారిటీ వచ్చాక లోపలికి అనుమతిస్తామంటే మీకు టెస్టులు చేశారు. అంటే పోలీస్ స్టేషన్కి వచ్చే ప్రతి ఒక్కరికి ఇలాగే టెస్టులు చేస్తారా? ఇదంతా ఏంటంటే మరి బ్రీత్ అనలైజర్ తో టెస్ట్ చేశారు, వచ్చిందా? రాలేదు, పాజిటివ్ రాలేదు కదా. ఇది ఏంటంటే ఈ కేసు ప్రాధాన్యత సంతరించుకునేసరికి ఈ కేసుని పక్కదోవ పట్టించాలి, దీన్ని మీడియా దృష్టిని మరల్చాలి అని చెప్పా. మీకు అంతకుముందే ఒక సెంట్రల్ మినిస్టర్ తో నాకు బెదిరింపు చేపించింది, ఆయనతో పేరు చెప్పి. తర్వాత ఒక ఎమ్మెల్యే తండ్రితో నాకు ఫోన్ చేపించి బెదిరించింది. తర్వాత ఉస్మానియా యూనివర్సిటీలో నా పాత మిత్రులు బంజారా ఫ్రెండ్స్ తో ఫోన్ చేసి బెదిరించింది. తర్వాత ఇవన్నీ అయిన తర్వాత ఆవిడ బెదిరింపులకి నేను లొంగపోయేసరికి, ఆవిడ నాకు చాలా సార్లు ఫోన్ కాల్స్ కూడా చేసేసరికి నేను లిఫ్ట్ అయిపోయేసరికి ఆవిడ ఏం చేసిందంటే పూజారి నాగేశ్వరరావు గారి ఆఫీస్కి పిలిపించింది. పూజారి నాగేశ్వరరావు గారితో నాకు కాల్ చేపించింది అన్నట్టు. కాల్ చేపించి సుబ్బు మాట్లాడదాంరా, ఈ ఇష్యూని ఎందుకు బయటకి పెద్దది చేయడం, మనం ఏదో ఒకటి కాంప్రమైజ్ చేసి ఏదో ఒకటి మాట్లాడదాం, సో దయచేసి దీన్ని ఇంత ల్యాక్ చేయొద్దు అని అంటే బాధితుల్ని తీసుకొని నేను అక్కడికి వెళ్ళిన తర్వాత, సార్ నన్ను క్షమించండి సార్, నేను మీతో ఆర్గెంట్గా మాట్లాడే సార్ ఈ కేసు నుంచి మమ్మల్ని తప్పించండి సార్, ఈ మా తమ్ముడు ఫోటోని మా తమ్ముడు ఫోటో వీడియోలు, నా ఫోటో వీడియోలు ఇవన్నీ కూడా డిలీట్ చేయించండి, మా నాన్నగారు బాధపడుతున్నారు, మీకు డబ్బులు కావాలంటే ఇస్తా అని చెప్పి ఇవన్నీ కూడా బేరసారాలకు వచ్చింది. నేను నాకెందుకండి డబ్బులు, బాధితులకు ఇవ్వండి, బాధితులకు డబ్బులు ఇవ్వండి, బాధితులకు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఎవరైతే వాళ్ళంతా ఇచ్చారో మీరు అందరికీ ఇవ్వకండి. నా దగ్గరకు వచ్చినటువంటి 10 కోట్ల రూపాయలు ఏదైతే ఫ్రాడ్ వాళ్ళ వరకు డబ్బులు ఇచ్చాను, నాకే డబ్బులు వద్దనన్నా. సో అలా కుదరదన్నారు. అయితే ఎవరైతే మీ పేరు చెప్పి ఈ బిజినెస్ చేసిండో, మీ పేరు చెప్పి డబ్బులు వసూలు చేసిండు మీ తమ్ముడు వాళ్ళ మీద కంప్లైంట్ చేయండి అంటే నేను కంప్లైంట్ చేయండి. ఈ రోజు అడ్వకేట్ ని నన్ను బెదిరించిండు, బెదిరింపులకు గురి చేసిండు అని చెప్పేసి లేని పోనీ ఎలిగేషన్ తీసుకెళ్లి కేసు పెట్టిన ఆవిడ మరి ఎందుకని ఆవిడ పేరు మీద వ్యాపారం చేసిన, ఆవిడ పేరుతో డబ్బులు వసూలు చేసిన ప్రధాన నిందితుడు రమవత్తు మధు మీద ఎందుకని కేసు ఫైల్ చేయట్లా? నేను మీడియా ముఖంగా అడుగుతాను, చేయాలి. మధు ఎవరో తనకు తెలియదు అని చెప్పేసి నిన్న అంటుందా? మీడియా ముఖంగా మాట్లాడుతూ మీకు ఫోటోలు కూడా ఇచ్చా కదండి, ఇప్పుడు కూడా ఇస్తా. మధుతో కలిసి దిగిన ఫోటోలు ఉన్నాయి. వాళ్ళ ఇంటికి అర్ధరాత్రి వెళ్ళింది ఈవిడ మంగ్లీ గారు, వెళ్ళి ఉన్నాయి ఫోటోలు ఉన్నాయి. తర్వాత వాళ్ళ తమ్ముడు మంగ్లీ వాళ్ళ తమ్ముడు శివతో దిగిన ఫోటోలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. శివ ఏదైతే బోగస్ కంపెనీ ఉందో దాన్ని, ఏదైతే ఆ బోగస్ కంపెనీ ఎస్టాబ్లిష్ దాన్ని ఇనాగ్రేషన్ డేకి మంగ్లీ వాళ్ళ తమ్ముడు ఉండు, దాంట్లో వీళ్ళు శాలువా గప్పి చేశారు. బాధితులతో ఈ మంగ్లీ తమ్ముడు ట్రావెల్ చేసి నిన్న మంగ్లీ కంప్లైంట్ చేశారు, అవ్వలేదు. ఆవిడ ఆధారాలు అడిగారంటే ఇంకా అవేమి ఇవ్వలేదు. ఏదో మీడియాకు ఒక వీడియో చూపించారు, అవన్నీ కూడా సరిగ్గా చూపించలేదు. మంగ్లీ సింగర్ కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకుని ఈ కేసును డైవర్ట్ చేసేటటువంటి ప్రయత్నమే పోలీసులు చేస్తున్నారు అన్నది అడ్వకేట్ సుబ్బారావు చెప్తున్నటువంటి మాట.